ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల యొక్క కష్టాలు చెప్పుకుండేది వర్ణాతీతం అయిపోయింది. ఈ పంట ఆ పంట అని కాకుండా అన్ని పంటలు కూడా ఒకటనేది కాదు, దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఫర్ ఎనీ క్రాప్. ఏది పండించినటువంటి రైతు కూడా 2024 ముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి రేట్లకు ఈరోజు రేట్లకు చేస్తే ప్రతి ఒక్కటి అధపాతాలని పోయినాయి. చీనీకాయలు ఉన్నాయి, ఇప్పుడు మా పులివెందుల్లో పండుతాయి చీనీకాయలు 70,000 లక్ష రూపాయలు పడినటువంటిది, మినిమం అంటే 40,000 వచ్చేది. ఈరోజు 5,000 6,000 రూపాయలకు అమ్ముకునేటువంటి పరిస్థితులు, అది కూడా కొనుక్కునేటువంటి పరిస్థితులు లేవు. అరటికాయలు 20,000 రూపాయలు టన్ను పోయేటివి ఈరోజు 200కు మన మా ఎంపీ అయితే 200 రూపాయలకు అమ్ముకున్నారు, తీసుకుని గొర్రెలకు వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు పత్తి 100 రూపాయలు అమ్ముతా ఉన్నింది, ఈరోజు ఎంత ఉంది? ఈరోజు 50 రూపాయలు కూడా ఉన్నట్లేదు. మిరపకాయలు, తర్వాత వేరుశెనగకాయలు, వరి, ఇది అది అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ పంట పండించినా కూడా రైతులు తీసుకుని పోయి వంకల్లో వేసేటువంటి పరిస్థితి. అంటే దిస్ ఈజ్ అ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రజెంట్ గవర్నమెంట్. ఇప్పుడు రైతులు పండించినటువంటి పంటలను ఒకవేళ ఇది లేకుండా ఉంటే దాన్ని వాళ్ళు పర్చేస్ చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతు గిట్టుబాటు ధర ఇచ్చుకొని వాళ్ళు ఏదో రకంగా మార్కెట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అరటికాయలు, ఒక ఉదాహరణకు అరటికాయలు తీసుకుందాము. రైతుల దగ్గర ఏమో టన్నుకు 200 తీసుకుంటున్నారు, బయట పోయి బండ్ల దగ్గర పోయి అరటికాయలు కొనుక్కుంటే ఈరోజు 40 రూపాయలు 50 రూపాయలు అట్లే ఉంది, అదే రేటు ఉంది. అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. ఇప్పుడు మధ్యవర్తులు, దళారు, దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది రైతులను వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో దీనికి ఏంది? ప్రభుత్వం యొక్క బాధ్యత. వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు కాబట్టి మార్కెట్ యార్డ్ల ద్వారా కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని ఇవి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని వాళ్ళు మార్కెట్లోకి పంపించినట్లయితే, ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి 40 రూపాయలు బయట పెట్టే బదులు అదే గవర్నమెంట్ తీసుకొని 15 రూపాయలు కానీ అమ్మిందనుకోండి, ఆనందంగా తీసుకుంటారు. బై గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్. ఈరోజు ఒక్క పంట అనేది కాదు, టమాటాలు పండి ఏర్లలో పారేసి చూసినాము, ఉల్లి వేసింటి చూసినాము, మామిడికాయలు ట్రాక్టర్ల కింద తొక్కించింటి చూసినాం. కాబట్టి ఈ ప్రభుత్వంకు ఎటువంటి చిత్తశుద్ధి రైతుల పట్ల లేదనేది స్పష్టంగా ఉంది. అండ్ ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే కనీసం ఆయన ఇచ్చినటువంటి హామీ అయినా నిలబెట్టుకోవాలి కదా. 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పాడు, ఏది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా. ఇది ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీ. ఇప్పుడు 2024 నుంచి 2025 సంవత్సరానికి సంబంధించి 1 రూపాయన ఇచ్చాడు ఆయన. మరి రైతులైతే ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ రకంగా ఆదుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి గిట్టుబాటు ధర ఇచ్చేదానికి నువ్వు సహకరించడం లేదు, రైతులకు ఇస్తామన్నటువంటి హామీలు ఇవ్వడం లేదు, రైతులకు డ్రిప్పులు అవి ఇవి ఇవ్వాలంటే దాంట్లో కూడా విపరీతమైనటువంటి కోతలు పెట్టావు. సో ఈ ప్రభుత్వము రైతుల యొక్క బాధను ఎంతో సంతోషంగా కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటివరకు అందింది లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. వీళ్ళ యొక్క ప్రభుత్వం కట్టాల్సినటువంటి షేర్ ఏదైతే ఉంటుందో ప్రీమియం కట్టాలనో కట్టడం లేదు. ఇవన్నీ రైతులు అర్థం చేసుకుంటారు, రైతులు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇటీవల కాలంలో రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి తక్కువైపోయింది, ఏదొచ్చినా కూడా భరిస్తున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా వచ్చేటువంటి జన ప్రబంధనం దేనికోసం వస్తున్నారు? ఆయన ముఖ్యమంత్రి కాదు, ఈరోజు ఆయన అధికారంలో లేడు. కానీ ఈరోజు ఎక్కడ పోయినా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వస్తున్నారంటే, నువ్వు చేసేటువంటి మేలు ఈరోజు మేము పొరపాటు చేశాము, మేము చేసేటువంటి పొరపాటును మన్నించండి, మేము నీతో పాటు ఉండామని చెప్పి సాలిడారిటీ కోసం. ఈరోజు ఎటువంటి బెనిఫిట్ రాదు. ఈరోజు జనం అంత పెద్ద ఎత్తున వచ్చి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం చెప్తే వాళ్ళకి ఎటువంటి లాభం రాదు. పైపెచ్చి వీలుంటే వాళ్ళకి ఏదో ఒకటి కోతలకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయినా అది కేర్ చేయకుండా వస్తున్నారంటే ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి ప్రజలు రెడీగా ఉన్నారు.